వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సవాల్ విసిరారు. దమ్ముంటే కాకినాడ రూరల్లో తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైసీపీ జైల్లో పుట్టిన పార్టీ, జనసేన జనం కోసం పుట్టిన పార్టీ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు అడ్డుపడినా సహించేది లేదంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం కొత్త టర్న్ తీసుకుంటున్నాయని చెప్పాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఒకవైపు 2029కి ఎన్నికలకి సిద్ధమవుతూ కూడా అటు కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, వైసీపీ కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా సామాజిక సమీకరణాల ద్వారా కొత్త మలుపులు అయితే తిరుగుతూ ఉన్నాయి. తాజాగా ఏదైతే పవన్ కళ్యాణ్ కాపు నేతల సమావేశం సంబంధించి చేసినటువంటి కీలక వ్యాఖ్యలు అవ్వచ్చు, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం జగన్ తనపై పోటీ చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. అయితే ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏది మా ప్రేక్షకుల కోసం జగన్కి విసిరినటువంటి సవాల్ ఒకసారి మళ్ళీ చెప్పండి. అది ఇదేంటి మ్యాథమెటిక్గా చెప్పడానికి ఇదేంటి వ్యాఖ్యలు ఏంటి? నేను ఒకటే చెప్పాను, వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కాదు, వాస్తవాలు చేశాను. నేను అనుచిత వ్యాఖ్యలు ఏమి కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి గీత గారు వీళ్ళందరూ తదితరులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మా ఓడి పుడింగి మా ఓడికి అక్కడ పులివెందులు ఉంది, మీ ఓడికి ఏముంది, ఒకరోజు గాజువాక, ఒకరోజు భీమవరం, ఒకరోజు పిఠాపురంలో కాపులు ఉన్నారని ఎట్టకాలకి ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నాను. అంటే గీత గారిని కూడా అడిగాను, ఏమో నీకు ఎవరున్నారని వచ్చావమ్మా, నీ అత్తవారిల్లా, నీ అమ్మగారిల్లా, నీకు ఏంటి సంబంధం అమ్మ పిఠాపురం? ఆయాలు చిరంజీవి గారి దైవలో ఒక టికెట్ ఎత్తే అక్కడికి వచ్చావు, నెగ్గావు, వెళ్ళావు. దానికి మీరేదో మీటింగ్ పెట్టుకున్నారు, మురిగి వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారు. ఒక డాన్ ఇంటికాడ మీటింగ్ పెట్టుకున్నారు కదా. మీటింగ్ అయిన తర్వాత ఎవరిమాన 4 ఇంటికి పోవాలి కదా. ఇంటికి పోకుండా పవన్ కళ్యాణ్ గారిని తిట్టవలసిన అవసరం వచ్చింది. అంటే ఆయన ఒక మాట, నేను ఒక నాయకుడిగా ఒక కులానికి చెందినవాడు కదా, అన్ని కులాలు కావాలి నాకన్నా తప్ప. మనం పుట్టిన కులాన్ని ప్రేమిస్తాం, మన పుట్టిన పిల్లల్ని మేము కూడా గార్డెన్ పార్టీలు పెడతాం, అవి పెడతాం. అలా అని చెప్పి వేరే కులాలను ఎవరిని అందరికి వెళ్తాం, అందరి దగ్గర తిరుగుతాం, అందరితో కలిసి ఉంటాం, అందరితో చేస్తాం. రాజకీయంగా కాదు, బయట కూడా సామాజికంగా కూడా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా, మేము 2 సంవత్సరాల పరిపాలనా పరంగా వెళ్ళాం. అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్. మాకు రాష్ట్రాన్ని ఏ పరిస్థితుల్లో అప్పచెప్పారంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది సరే, 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టుంది. ఎంత విధ్వంసం అయిందో కూడా సరి చేసుకోగలుగుతున్నారు. వీళ్ళు వ్యవస్థలనే నాశనం చేస్తారు. కొన్ని కనీసం కూల్చడంతో మొదలెట్టి ఇలా కూల్చుకుంటే వెళ్ళినా సరిపోను, కూర్చుకుంటే వ్యవస్థలు కూల్చేశాడు. వ్యవస్థలు తయారు చేయడం అంటే మాటలు కాదు. తోట త్రిమూర్తులు తాజాగా మా అధినేత ఎందుకు, నేనే నీ మీద పోటీ చేస్తాను రెడీ అని ఆయన సవాల్, మళ్ళీ మీకు సవాల్ వేశారు. తోట త్రిమూర్తులదే ఉంది కానండి. నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటితే ఎందుకని అద్దరికి పనికొస్తాడా? నాకు అది చెప్పండి ముందు. వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి వైజాగ్లో పెట్టాడు, ఏమైంది? పనికిరారు. ఎందుకంటే డిపాజిట్ కూడా కోల్పోయింది. మాకు అలా కాదు కదా. ఆ ఫస్ట్ టైము స్ట్రక్చర్ కూడా, పార్టీ స్ట్రక్చర్ కూడా ఫ్రేమ్ అవ్వని పరిస్థితుల్లో గాజువాకలోనే భీమవరంలో కూడా పోటీలోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు. స్ట్రక్చరే లేని పార్టీ. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నప్ప చెప్పిన పెద్ద స్ట్రక్చర్ ఉన్నటువంటి పార్టీతోటి వాళ్ళ పులివెందులు దాటి బయటకు వస్తే వాళ్ళ అమ్మ పరిస్థితి, వాళ్ళ అమ్మగారి పరిస్థితి. ఇప్పుడు ఇట్లా ఉంటే చాలామంది చూస్తున్నాను, వాళ్ళ కార్యకర్తలు నిన్నటించి నా మీద ఊరికే మరుగుతూ ఉన్నారు. సంస్కారహీనులు పూర్తిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు సంస్కారవంతులు, మేము కుక్కలని సంబోధించడం దారుణంగా ఉంది, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆయన. ఇటువంటి వాళ్ళు పార్టీలో ఉండి వీళ్ళ మమ్మల్ని అనడం, సీనియర్లు మేము అని తదితర అప్పుడు చాలామంది మాట్లాడారు. బొత్స సత్యనారాయణ కూడా దీని మీద మాట్లాడారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడో బార్డర్లో మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళ పట్ల కూడా సౌహృదయంతో, తన సొంత సంపత్తితోటి, అతను దాంట్లో ఉన్న డబ్బులతో, ట్యాక్స్ కట్టిన డబ్బులతోటి అతను సైనికుల దగ్గర నుంచి అందరినీ కాదుకుంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అట్లాగే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అనుభవశాలైన పరిపాలన ఇది ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు.
వాళ్ళిద్దరినీ కలిసి 20లోనే కదా 20 సంక్రాంతి ముందు లకారాలు తిడతా చంద్రశేఖర్ రెడ్డి అనే సన్నాసి లకారాలు తిడతా మాట్లాడుతూ ఉంటే ఆ పక్కన కూర్చుని బొగ్గలు నొక్కిట్టుంది గీత గారు అబ్బా అంటాను ఇప్పుడు ఈ గీత గారు నాకు నీతులు చెప్తుంది అట్లా అదే సంస్కారం అలా మాట్లాడతారా అన్నాడు. కానీ బాబు గారు ఇది ఎక్కడ సంస్కారం అని అంటాడు. రాజా గారు మిమ్మల్ని కొట్టేస్తే మేము పారిపోయామని చెప్పి రాజా గారు ఇలా తలకోటి ఇప్పుడు సంస్కారాల గురించి నేను మాట్లాడింది ఒక మురిగి జాతి గురించి నేను మాట్లాడితే వీళ్ళు లకారాలు మాట్లాడిన వదిలేసి సాటి కాపోడిని తిట్టాడు, సాటి కమ్మోడిని తిట్టాడు, పక్కన అన్నీ వదిలేసి అతన్ని ఈరోజు ఒక మాట అనలేదు. అదేంటి అలా అన్నావు అని చెప్పి మళ్ళీ ఆడింటి చుట్టూ తిరుగుతారు. సీసీ కెమెరా పుట్టేది తీయండి, ఇవన్నీ ఆ గుమ్మ ఎక్కేస్తాడు. ఆ గుమ్మ ఎక్కి దిగుతూనే ఉంటాయి, కంటిన్యూగా దిగుతూ ఉంటాయి. అది పైపెచ్చు ఆ వేళ తగువైనట్టు మళ్ళీ అతన్ని పరామర్శించడానికి ఈ బ్యాచ్ అంతా ఎవరైతే లకారాలు తిట్టాడో వాళ్ళని మళ్ళీ పరామర్శించడానికి ఈ బ్యాచ్ అంతా వరుస మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వారేసారి తీసుకొచ్చి వీళ్ళు కౌరులు చెప్పొద్దండి. వైసీపీ నేతలు కానీ ఎవరైనా అడ్డు తగిలితే ఇక వాళ్ళు చరమగీతం పాడేందుకు నేను సైతం అంటూ కూడా జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్తున్నారు. ఇది కాపులు సామాజిక సమీకరణాలకు సంబంధించి తాజాగా నానాజీ చెప్పినటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, వైకే టీవీ, కాకినాడ రూరల్ నియోజకవర్గం.